చెప్పాలి 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 రావాలి రావాలి ఐశ్వర్య రావాలి ఐశ్వర్య రావాలి ఐశ్వర్య రావాలి చెప్పాలి 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 సోషల్ మీడియాలో మాట్లాడిన మాటలు గమ్ము అంటే నువ్వు సోషల్ మీడియాలో హైప్ పెంచుకోవడానికి ఆవిడ ఏట్లు పీకించుకుంటుందో మమ్మల్ని పీకుతుందో రమ్మని చెప్పండి. ఏం పీకుతాడు పవన్ కళ్యాణ్, ఏం పీకుతాడు అని 10 సార్లు అంది ఆవిడ. అడుగుతుంది అబ్బ సొమ్ము తీసుకొచ్చాను చేయింటుందా కళ్యాణ్ గారు నేర్పిన సంస్కారమే అది. క్షమాపణ అడిగేంతో తప్పితే మిమ్మల్ని ఎవరు మాకు సంస్కారం ఉంది. మా కళ్యాణ్ గారు మాకు సంస్కారం నేర్పారు. కళ్యాణ్ గారు మాకు పద్ధతి నేర్పించారు. హ్యాపీగా లోనికి వెళ్ళండి. హ్యాపీగా ఉన్నాను. ఆవిడ వచ్చేదాకా మేము క్షమాపణ అడిగినా ఇక్కడే కూర్చుంటాం. మేము డిప్యూటీ సీఎం అని హైలైట్ అవ్వాలని చూస్తున్నాం. డిప్యూటీ సీఎం సోషల్ మీడియాలో నన్ను చూస్తూ నువ్వు భయపడుతున్నావా పవన్ కళ్యాణ్? నన్ను చూస్తూ బెదిరిపోతావాడు అని అడుగుతుంది. ఐశ్వర్య లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలు విఘాతం కలగాలని వైఎస్ఆర్సీపీ పేటీఎం గా ఆవిడ బిహేవ్ చేస్తూ మాట్లాడుతూ మరి ఇక్కడ శాంతిని రెచ్చగొట్టాలని, మనుషులు రెచ్చగొట్టాలని, గొడవలు అవ్వాలని ఈ విధంగా చేస్తుంది. ఆయన అనేక స్థాయి కాదు. రమ్మను మా దగ్గర మామూలు కార్యకర్తలు మా దగ్గర ఏం పిక్తుంది రమ్మను ఒకసారి. కళ్యాణ్ గాని డిప్యూటీ సీఎం అని పట్టుకుని ఆవిడ మాట్లాడిన మాటలు ఏంటో ఆవిడ వచ్చి క్షమాపణ చెప్పమానండి. ఆవిడ మాట్లాడమనండి బయటికి. అంటే మాట్లాడేసి ఆవిడ వెళ్ళిపోయి లోపల కూర్చుంది. భయపడిపోయింది. భయపడిపోయి ఇప్పుడు పిల్లల్ని కానీ భర్తను కానీ మేము ఏమి అనలేదు, వెళ్ళిపోయారు వాళ్ళ లోపలికి. ఆవిడని బయటికి రమ్మానండి. ఆవిడతో మాట్లాడి మేము ఆవిడ ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో ఒక్కసారి కాదు ఎన్నో తప్పులు క్షమించాం. ఇప్పుడు క్షమించేదే లేదు. పంపించమంటే వాళ్ళని చంటి పిల్లలు జడిచిపోతున్నారు అంటున్నారు అతను. వాళ్ళ భర్త మేమేమి చేయము. ఆవిడ రమ్మనండి. వాళ్ళ లోపలికి వెళ్ళారంటే ఆవిడ లోపలే ఉంది. బయటికి రమ్మనండి. బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పమానండి, మేము వెళ్తాం బయట. ఇష్టానుసారంగా మాట్లాడింది. ఎందుకు అలా మాట్లాడడం? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నిసార్లు మాట్లాడుతుంది? అసలు ఏం చూసుకుని మాట్లాడుతుంది? హైదరాబాద్ పంపించేస్తుందా? 2029లో చూసుకుందాం అంటదా? ఏం చూసుకుందాము? అదే ఆవిడ ఏం మాట్లాడిందో ఆ మాట్లాడిన మాటలకి సమాధానం చెప్తదని చెప్పి మేమందరం ఆవిడ దగ్గరికి రావడం జరిగితే ఇటు నుంచి ఎటో పారిపోయి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లి లైవ్లు పెట్టి 1000 మంది మహిళలు వచ్చి నా మీద దౌర్జన్యం చేస్తున్నారని చెప్తుందా? అసలు ఏమనుకుంటుంది ఆవిడ అంటే సోషల్ మీడియాలోని ప్రెస్ నోట్ల ముందే మాట్లాడుతుందా? ఎదురుగా వచ్చి మాట్లాడే ధైర్యం లేదా? అవతల వాళ్ళు దమ్ముందా అని అడుగుతుంది కదా. ముందు నీకు దమ్ముందా? రా, దమ్ముంటే చూసుకుందాం. వేరే మహిళలు వచ్చావు ఇక్కడికి, బయటికి రా. మాకేం కాదు. పవన్ కళ్యాణ్ గారికి బొజ్జ ఐశ్వర్య అనే వ్యక్తి ఇష్టానుసారంగా మాట్లాడినందుకు ఆయనకి క్షమాపణ చెప్పాలి. ఒక డిప్యూటీ సీఎం ని, ఒక ఎంపీని, ఒక ఎమ్మెల్యేని అని చూడకుండా ఇష్టానుసారంగా ప్రతి ఒక్కళ్ళని మాట్లాడుతుంది.
ఇప్పుడు ఆవిడ బయటకు వచ్చి క్షమాపణ చెప్పి ఇక మీదట ఆవిడ నోరు అదుపులో పెట్టుకోవాలి. ఓకే.